హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వారం ఓటింగ్ ఎలా ఉంది? ఎవరు గెలవబోతున్నారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే టాప్ ఫైనలిస్ట్‌గా 5 మెంబర్స్ కాబడ్డారు. వాళ్ళు ఎవరెవరంటే ఫస్ట్ నిఖిల్, తర్వాత గౌతమ్, ఆ తర్వాత ప్రేరణ, తర్వాత నబిల్, లీస్ట్‌లో అవినాష్ వీళ్ళిలా సేవింగ్ కాబడ్డారు. ఈ సేవింగ్ ఆర్డర్ చూస్తే మాత్రం ఆల్రెడీ విన్నర్‌ని డిక్లేర్ చేశారేమో అనిపించేలా సేవింగ్ ఆర్డర్ ఉంది. ఫస్ట్ నిఖిల్‌ని సేవ్ చేశారు. ఆ తర్వాత గౌతమ్‌ని సేవ్ చేశారు. ఆ తర్వాత ప్రేరణని సేవ్ చేశారు. లాస్ట్‌లో నబిల్‌ని. ఇలా ఆహ్, ఫై ఇగ లాస్ట్‌లో అవినాష్ ఆల్రెడీ టికెట్ టు ఫినాలే సాధించాడు కాబట్టి ఆయన ముందే ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ఇలా 5 మెంబర్స్ ఫైనలిస్ట్‌గా సెలెక్ట్ కాబడ్డారు. మొత్తానికైతే ఐదుగురు ఫైనలిస్టులయ్యారు. ఇక ఓటింగ్ ఆర్డర్ ప్రకారం చూస్తే మాత్రం గౌతమ్ అండ్ నిఖిల్ పోటాపోటీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసియే 80% ఓటింగ్ షేరింగ్ మొత్తం వీళ్ళిద్దరే తీసేసుకుంటున్నారు. ఇక మిగిలిన 3 మెంబర్స్ మాత్రం వాళ్ళు 20% లోపే మిగిలిపోయారు. వీళ్ళు ఎంత లాగినా కానీ వీళ్ళు ఈ పొజిషన్‌లోకి వచ్చేలా ఫన్ 2 పొజిషన్‌లోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇక వీళ్ళు మొత్తానికి లీస్ట్‌లోనే ఉండబోతున్నారు. ఇక ఆహ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు ఓటింగ్ ఎలా ఉందని చూస్తే మాత్రం నిఖిల్‌కి 42-43% ఓటింగ్ అలా కొనసాగుతుంది. నిఖిల్‌కి చాలా రీచ్ వచ్చింది. నిన్న ఎపిసోడ్‌లో కూడా తను రెంట్‌కుంటున్నాను, మాకు ఓన్ హౌస్ లేదు అన్న పాయింట్ పాజిటివ్ అయింది. అలాగే తెలుగు ఆడియన్స్ నన్ను ఇంతవరకు ఆహ్ తీసుకొచ్చి ఫైనలిస్ట్‌గా చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఫస్ట్‌లో నేనొచ్చినప్పుడు మైసూర్ నుంచొచ్చాను. నువ్వు మా వాడివి కాదు, వేరే స్టేట్ వాడివి అని అవమానించారు. అయినా కానీ నన్నిలా ఆదరించినందుకు థాంక్స్ అని చెప్పినందుకు కూడా అది కూడా పెద్ద పాజిటివ్ అయ్యింది. బయట జరుగుతున్న సిట్యుయేషన్స్‌కి అది చాలా యాప్ట్ జరిగింది. నిఖిల్‌కేదో తెలిసినట్టుగా ఆహ్, అన్నట్టుగా అనిపించింది. మొత్తానికైతే నిఖిల్‌కి నిన్న ఎపిసోడ్ చాలా పెద్ద పాజిటివ్‌గా నిలిచింది. నిఖిల్‌కి 42% ఓటింగ్ అలా జరుగుతుంది. అలాగే సెకండ్ పొజిషన్‌లో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్‌కి 37% ఓటింగ్ అలా జరుగుతుంది. గౌతమ్‌కి కూడా చాలా బాగా ఓటింగ్ జరుగుతుంది. గౌతమ్ వైల్డ్ కార్డ్‌గా వచ్చి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన పొజిషన్ నుంచి సెకండ్ ప్లేస్‌లోకి రావడం అంటే నాట్ ఏ జోక్ ఇది. ఆహ్, పెద్ద సాహసం అని చెప్పొచ్చు. ఆయనకు ఓటింగ్ చాలా బాగా జరుగుతుంది. హ్మ్. 37% ఓటింగ్ జరుగుతుంది. నిన్న ఎపిసోడ్‌లో కూడా నేను గంగవ్వకు 10,00,000 ఇస్తాను అని చెప్పడం మాత్రం ఆయనకు కూడా పెద్ద పాజిటివ్ అని చెప్పచ్చు. హ్మ్. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఆల్రెడీ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాను. గెలిచే పొజిషన్‌లో ఉన్నానని తెలిసిన వాడు కూడా 10,00,000 ఇస్తానని అనౌన్స్ చేయడం అది పెద్ద పాజిటివ్ అని చెప్పచ్చు. నేను ఫిఫ్త్ పొజిషన్‌లో, ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నోళ్ళు అని చెప్పడం అది వేరే లెక్క. ఈయన ఆళ్ళ బ్రదర్ అచ్చి కూడా చెప్పాడు. "నువ్వు గెలిచే అవకాశాలున్నాయి. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నావని" చెప్పడం వల్ల చెప్పినా గాని నేను గంగకు 10,00,000 ఇస్తానని చెప్పింది చూడు. అది పాజిటివ్‌గా ఉంది. హ్మ్. తర్వాత థర్డ్ పొజిషన్‌లో ప్రేరణ ఉంది. ప్రేరణకి 10% ఓటింగ్ అలా జరుగుతుంది. ఎక్కువ ఏం లేదు. ఆహ్, అయినా గాని బానే జరుగుతుందని చెప్పొచ్చు. ఫైనల్‌లో ఇలా జరిగిందంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. తర్వాత నబిల్ ఉన్నాడు. నబిల్‌కి 8% ఓటింగ్ అలా జరుగుతుంది. లీస్ట్‌లో అవినాష్ ఉన్నాడు. అవినాష్‌కి చాలా తక్కువ పర్సెంట్ జరుగుతుంది. ఆయనకు 6% ఓటింగ్ అలా జరుగుతుంది. నిన్న ఎలిమినేట్ అయిన రోహిణి ఓటింగ్ షేర్ కొంచెం అవినాష్‌కి టర్న్ అయిందేమో అనిపిస్తుంది. అందుకే కొంచెం ఇంప్రూవ్ అయింది ఓటింగ్ ఏమో అనిపిస్తుంది. ఆ తర్వాత విష్ణుప్రియ ఓటింగ్ వచ్చేసి నిఖిల్‌కి టర్న్ అయింది. అలాగే అనిపిస్తుంది. నిఖిల్‌కి చాలా బాగా ఓటింగ్ జరుగుతుంది. ఇదండి ఈరోజు జరిగిన అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.